సింగరేణిలో సిబిఎస్ఈ ప్రవేశపెట్టడం అనేది ఒక గర్వించదగ్గ విషయం అయినప్పటికీ సౌకర్యాల విషయంలో చాలా కొరత అనేది చాలా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బస్ టెండర్ కోసం జనవరిలో వేసినామని చెప్పారు. డిసెంబర్ లో సిబిఎస్ఈకి పర్మిషన్ వచ్చింది. జనవరిలో టెండర్లు వేసినామన్నారు. ఆ టెండర్లు ఇప్పటి వరకు కూడా ఓపెన్ కాలేదు. దీనివల్ల పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది. మేము 3 డ్యూటీలకు వెళ్ళాలి, వచ్చి వీళ్ళని దించి వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నేను నైట్ షిఫ్ట్ చేసి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఓ పిల్లోని పట్టుకొని స్కూల్ కి రావడం జరిగింది. అలాగే స్కూల్లో డైనింగ్ షెడ్స్ లేవు. పిల్లలు ఎక్కడ పడితే అక్కడే తినడం అది కరెక్ట్ గా లేదు. మళ్ళీ డిజిటల్ బోర్డులు ఒక కనీసం 10 డిజిటల్ బోర్డులు తక్కువ ఉన్నాయి. 10 క్లాసులు పెంచడం జరిగింది. పెంచడం అనేది గర్వించదగ్గ విషయం అయినప్పటికీ దానికి కావాల్సిన సౌకర్యాలు అనేటివి చాలా కొరతగా కనిపిస్తున్నాయి. వీటిని గమనించి కొంచెం పెంచితే పిల్లలకి బాగా చేసిన వాళ్ళం అవుతామని తెలుపుకోవడం అవుతుంది. బలరాం సార్ గారు ఈ విషయాలు కొద్దిగా గమనించి సింగరేణి స్కూల్ ని ఒక మంచి స్థాయికి తీసుకుపోగలరని మా యొక్క విన్నపం. ముఖ్యంగా స్కూల్ బస్సుల విషయంలో చాలా తొందరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మా యొక్క విన్నపం. పేరెంట్స్ తరఫు. నా పేరు శ్రీధర్. మా పాప మా సింగరేణి సిబిఎస్ఈ స్కూల్లో 4th క్లాస్ చదువుతుంది. మొదటగా మనకు ఈ సిబిఎస్ఈ రావడానికి ప్రత్యేక చొరవ చూపినటువంటి యూనియన్ నాయకులకు మరియు దీనికి సహకరించి మన బలరాం సారు ముందుకు తీసుకొచ్చి మనకు సిబిఎస్ఈ ప్రొవైడ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కానీ అదే విధంగా ఈ సిబిఎస్ఈ ఇచ్చినందుకు సంతోషపడాలో, దీనికి సంబంధించిన కొన్ని ఫెసిలిటీస్ చేయడానికి బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు పేరెంట్స్. మొదటగా ఫస్ట్ స్కూల్ కి రావడానికి కావాల్సిందే మనకు వాహన సౌకర్యం. అంటే అది ఎక్కడి నుంచి కానీ, అంటే మనకు చెన్నర్ కాలనీ కావచ్చు, పోతన కాలనీ కావచ్చు, 18 లైన్ కాలనీ కావచ్చు, ఏదైనా ప్రతి రోజు వచ్చి బస్సుల పరిస్థితి ఏందని అడిగితే 3 నెలల నుంచి టెండర్ వేసినాం, ఇవి వస్తాయి, రేపు వస్తాయి, మాపు వస్తాయి, ఆగస్టులో వస్తాయి అన్నారు. ఇప్పుడు ఆగస్టులో ఇవాళ 7 తారీఖు, ఇప్పటి వరకు బస్సు సౌకర్యం లేదు. ఉన్న ఒక్క బస్సులో కూడా ఈ లోకల్లోనే అంటే కమాన్పూర్, ఈ 18 లైన్ కాలనీ, పోతన కాలనీలో 3 ట్రిప్పులు కొడుతుంది. అది ఒక్క ట్రిప్ లో 80 మంది 90 మంది పిల్లలు ఎక్కుతున్నారు. అంటే రేపు ఏదన్నా అయితే పేరెంట్స్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అంటే వాళ్ళ పిల్లలకి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? నిన్నటికి నిన్న ఉన్న ఒక్క బస్సు కూడా రాలేదు. దానికి సంబంధించిన అసలు ఎలాంటి సమాచారం పేరెంట్స్ కి ఇవ్వలేదు. మా పాప ఇక్కడ నుంచి 18 లైన్ కాలనీ 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చింది బస్సు మన స్కూల్ బ్యాగ్ వేసుకొని. అంటే ఎందుకు దౌర్భాగ్యం? మనకు మరి బస్సులు టెండర్ పిలిచిర్రా, పిలవలేదా? మరి పిల్లలకి ఎలాంటి సౌకర్యాలు లేకపోతే మనకు సిబిఎస్ఈ ఎందుకు ఇవ్వడం? బలరాం సార్ గారికి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మనకు సిబిఎస్ఈ ఇచ్చింది చాలా సంతోషం. దీనికి సంబంధించిన మిగిలిన ఈ వేరే వాహనాలు గాని, ఏదైనా షెడ్ కావచ్చు, వాటర్ సౌకర్యం కావచ్చు, మొన్న 15-20 రోజులు మా పాప ఆ ముంగటున్న షెడ్ లో ఒక పరదా కట్టుకుని అలా కూర్చునబెట్టారు పిల్లల్ని. నేను ప్రిన్సిపల్ సార్ని ఒక 4 సార్లు అడిగిన, ఏంది సార్ పరిస్థితి, పిల్లలకి వర్షం పడుతుంది, చల్ల వస్తుంది, ఎందుకు ఇట్లా అనంటే సార్ నేను ఏం చేయలేను అంటాడు. ఎందుకు ఇలాంటి అసౌకర్యాలు కల్పించి మనకి సిబిఎస్ఈ ఇవ్వడం వల్ల లాభం ఏంటి? దీనివల్ల అసలు ఏం జరుగుతుంది వెనకాల? మేము మొదటగా అడిగేది ఏంటంటే వాహన సౌకర్యం, బస్సు సౌకర్యం మాకు కల్పించండి. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలో 4-5 రావాల్సిన పిల్లలు 10 మంది 15 మంది వస్తున్నారు. ఎందుకంటే వేరే సోర్స్ లేదు పేరెంట్స్ కి. బస్సుకు వస్తున్నారు, ఆటోలు వస్తున్నారు, ప్రైవేట్ వెహికల్స్ వస్తున్నారు. మేము డ్యూటీలకు వెళితే మా పిల్లలు స్కూల్ కు రావాలి వెళ్ళాలి అంటే ఇబ్బంది పడుతున్నారు. సో దీని మీద మన యూనియన్ నాయకులు కావచ్చు, బలరాం సార్ కావచ్చు, ఎవరైనా కొంచెం తొందరగా స్పందించి మాకు బస్ సౌకర్యం కల్పించాలని పేరెంట్స్ తరఫున నా యొక్క విన్నపం. నేను మా హస్బెండ్ ఇద్దరం జాబ్ చేస్తాం. ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఒక్క బస్ వచ్చినా కూడా మొత్తం స్టాండింగ్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ బుక్స్ హెవీ ఉండడం వల్ల బ్యాగ్ వేసుకొని పట్టుకోలేక ఆయన బ్రేక్ వేసినా కూడా కింద పడిపోతారు కదా. కొంచెం అర్థం చేసుకొని ఒక 2 బస్సులన్నా ఎట్లా